కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నదట. అప్పట్లో ఏపీలో రాజన్న బిడ్డే కదా పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అన్నట్టు ఇప్పుడు కల్వకుంట్ల కవిత మేడం కూడా అట్లనే పాదాల మీదనే పాదయాత్ర చేస్తారని అంటుందా. ఎప్పుడు సురువు చేయబోతున్నదట అంటే అన్నీ చెప్తా పారి. అమ్మ కవిత మేడం ఇక చెప్పుర్రి, మీకు పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సామాజిక తెలంగాణ కావాలి అని అంటే, అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధ్యమవుతుంది, ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు. హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి, ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి. ఇన్నరా దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడము, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. దానికోసమే ఒక 4 నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. మేడం అప్పట్లో మీ బాపు కేసీఆర్ సారు పానాలు పానంగా పెట్టి సాగు నోట్ల తలకాయ పెట్టి ఢిల్లీ లీడర్ల మెడలు ఉంచి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకొని ఏలుబడిలకు వచ్చిండు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తామని 10 ఏళ్ళు ఏలుబడిలో ఉండి కనీసం ఇత్తడి తెలంగాణకు కూడా బాటలు వేయలేకపోయిండు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెయ్యలేక మీ నాయన్నే ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు మీకు ఇట్లా సామాజిక న్యాయం అని అనిపించలేదా? రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలల్లో ఆంధ్రోళ్ళు అన్యాయాలను చేస్తుర్రు. మన బాట మన నినాదం మన రాష్ట్రం అని అప్పట్లో మీ నాయన నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా బూరెలు కదా వంగిచ్చినట్టు జనమును ఉబ్బిచ్చి ఒక్క మీ కల్వకుంట్ల కుటుంబంకు తప్పితే అవి ఎవలకు కూడా అందకుండానే చేసే. ఇప్పుడు దొరవారి ఆడబిడ్డే కేసీఆర్ సారు పుత్రరత్నమైన మీరు కొత్తగా సామాజిక తెలంగాణ సమానత్వము తెలంగాణ అనుకుంటా ఇప్పుడు పబ్లిక్లకు పోతే లిక్కర్ దందా మరిచిపోయి మంగళారతులు బట్టి ఎదుర్కొంటారని అనుకుంటుర్రా? పబ్లిక్ ఇప్పటికీ కూడా మీ 10 ఏళ్ల ఏలుబడిల పడ్డ తిప్పలు మరిచిపోలేదు. అవి కూడా యాది చేస్తే అప్పుడు కూడా ఏం చెప్తారు మేడం పాదయాత్రలా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.